నమస్కారం. వైకుంఠ ఏకాదశి ఈ పేరు వినగానే మనసులో ఏదో తెలియని ఒక ప్రశాంతత, ఒక భక్తిభావం కలుగుతుంది కదా. అసలు ఏమిటి ఈ పండుగ ప్రత్యేకత? ఆ వైకుంఠ ద్వారాలు ఆ ఒక్కరోజే ఎందుకు తెరుచుకుంటాయి? వాటి వెనుకున్న రహస్యమేంటి? పదండి, ఈరోజు ఆ అద్భుతమైన విషయాలన్నీ కలిసి తెలుసుకుందాం. ఒక్కసారి ఆలోచించండి. కోటి పుణ్యాలు వినడానికే ఎంత గొప్పగా ఉంది గదా. దానికోసం ఎన్ని జన్మలెత్తాలి, ఎన్ని మంచి పనులు చెయ్యాలి. కాని పురాణాల ప్రకారం ఆ కోటి పుణ్యాలను కేవలం ఒకే ఒక్క రోజులో సంపాదించే మార్గముందట. అవునండి, ఆ మహిమాన్వితమైన రోజే ముక్కోటి ఏకాదశి. మరిది ఎలా సాధ్యమో ఇప్పుడు చూద్దాం. సరే, ముందుగా అసలు విషయంలోకొస్తే ప్రతి ఏటా ధనుర్మాసంలో వచ్చే శుక్లపక్ష ఏకాదశినే వైకుంఠ ఏకాదశి అంటారన్మాట. ఈ రోజున వైకుంఠంలో ఉత్తర ద్వారాలు తెరుచుకుంటాయని మన నమ్మకం. దీన్నే ముక్కోటి ఏకాదశిని కూడా పిలుస్తారు. ఎందుకంటే ఆ రోజు సాక్షాత్తు శ్రీ మహావిష్ణువుని దర్శించుకోటానికి 3 కోట్ల మంది దేవతలు భూలోకానికి దిగొస్తారట. చూడండి, సంవత్సరానికి 24 ఏకాదశులొస్తాయి. కాని వాటన్నింటిలో దీనికి ఇంత ప్రాముఖ్యత ఎందుకంటే ఈ ఒక్కరోజు చేసే వ్రతం 1-2 కాదు, ఏకంగా 3 కోట్ల ఏకాదశులు చేసిన పుణ్యఫలాన్ని ఇస్తుందని శాస్త్రాలు చెబుతున్నాయి. అందుకే కదా ఈరోజుకింత శక్తి, ఇంత పవిత్రత. మరి ఎంతటి శక్తివంతమైన ఏకాదశి వ్రతం అసలు ఎలా మొదలైంది? దీని వెనక ఒక అద్భుతమైన పురాణ కథ ఉందండోయ్. ఆ కథేంటో ఇప్పుడు తెలుసుకుందాం. పూర్వం కృతయుగంలో మురాసురుడు అనే ఒక భయంకరమైన రాక్షసుడుండేవాడట. వాడు తన బలంతో దేవతలను, ఋషులను నానా హింసలు పెట్టేవాడు. వాడి ఆగడాలు ఇక భరించలేక దేవతలంతా కలిసి శ్రీమహావిష్ణువు దగ్గరికి పరుగెత్తారు. వెంటనే విష్ణుమూర్తి ఆ రాక్షసుడితో యుద్ధానికి దిగారు. అది మామూలు యుద్ధం కాదు, 100 సంవత్సరాల పాటు సాగిన భీకర సంగ్రామం. అప్పుడు శ్రీహరి ఒక చిన్న నాటకమాడాడు. బాగా అలసిపోయినట్టు నటిస్తూ హైమావతి అనే గుహలో విశ్రాంతి తీసుకుంటున్నట్టు పడుకున్నాడు. ఇంకేముంది, ఇదే ఛాన్స్ అనుకున్నాడు మురాసురుడు. విష్ణువును చంపడానికి గుహలోకి అడుగుపెట్టగానే ఒక అద్భుతం జరిగిపోయింది. స్వామి శరీరం నుంచి ఒక దివ్యమైన తేజస్సుతో ఒక కన్య పుట్టుకొచ్చింది. ఆమె కేవలం తన కంటిచూపుతో ఆ రాక్షసుణ్ణి క్షణాల్లో బూడిద చేసేసింది. ఆ దివ్య శక్తిని చూసి విష్ణుమూర్తి ఎంతో సంతోషించి ఆమె తిథులలో 11వ రోజున పుట్టడం వల్ల ఏకాదశి అని పేరు పెట్టారు. ఆమె కోరిక విని తథాస్తు అన్నారు. ఏకాదశి రోజున ఎవరైతే వ్రతం చేస్తారో వాళ్ల పాపాలన్నీ తొలగిపోయి వైకుంఠ ప్రాప్తి కలుగుతుందని వరమిచ్చారు. అలా ఏకాదశి వ్రతానికి అపారమైన శక్తి వచ్చిందన్నమాట. ఓకే, ఏకాదశి వ్రతం కథ చాలా బాగుందే. కాని ఈరోజు ప్రత్యేకంగా ఉత్తరద్వారం గుండానే దర్శనం చేసుకోవడానికి ఎంత ప్రాముఖ్యత ఎందుకో? ఆ రహస్యం వెనుక కూడా ఇంకో ఆసక్తికరమైన కథ ఉందే. శ్రీ మహావిష్ణువు యోగనిద్రలో ఉన్నప్పుడు ఆయన చెవిలోంచి, అది మలినం నుంచి మధుడు, కైటబుడు అనే 2 పవర్ఫుల్ రాక్షసులు పుట్టుకొచ్చారు. పుట్టడమే వాళ్లకు పెద్ద డౌటు. అసలు మనమెవరం, ఎలా పుట్టాం, మనల్ని ఎవరు సృష్టించారు అని ఆలోచిస్తూ సముద్రమంతా తిరగడం మొదలుపెట్టారు. అలా వెతుకుతూ వెళుతుండగా పద్మాసనంలో ఉన్న బ్రహ్మదేవుడు కనిపించాడు. అంతే, అహంకారంతో వాళ్ల కళ్ళు మూసుకుపోయి, ఓ బ్రహ్మ, మాతో యుద్ధం చెయ్, లేదంటే ఈ సీటు ఖాళీ చేసి వెళ్ళిపో అని గర్వంగా సవాలు విసిరారు. వాళ్ల బలాన్ని చూసి బ్రహ్మ భయపడి శ్రీహరిని ప్రార్థించాడు. శ్రీహరి ప్రత్యక్షమయి, మీ పరాక్రమానికి మెచ్చాను. మీరు నానుంచే పుట్టారు, మీకు ఏం వరం కావాలో కోరుకోండే అన్నారు. కాని వాళ్ల పొగరు చూడండి. నువ్వేంటి మాకు వరమిచ్చేది, మేమే నీకు వరమిస్తాం, అడుగు అని అహంకారంగా అన్నారు. ఇక్కడే అసలు ట్విస్ట్ మొదలైంది. శ్రీహరి ఒక చిన్న చిరునవ్వు నవ్వి వాళ్ల గర్వాన్నే వాళ్లకి ఆయుధంగా వాడుకుని, అలాగేనా, అయితే మీరు నా చేతిలో మరణించాలి, ఇదే నేను కోరుకునే వరం అని చాలా ప్రశాంతంగా అడిగేశారు. ఇచ్చిన మాటకు కట్టుబడి ఆ రాక్షసులు తమ తప్పు తెలుసుకుని యుద్ధానికి సిద్ధమయ్యారు. ఎన్నో ఏళ్లు సాగిన యుద్ధంలో వాళ్ల శరీరం శ్రీహరి శరీరాన్ని తాకిన ప్రతిసారీ వాళ్లలో తెలియని ఒక మార్పు మొదలైంది. వాళ్లలోని ఆ రాక్షసత్వమంతా పోయి జ్ఞానోదయం కలిగింది. స్వామీ, మాకు ఈ యుద్ధం వద్దు, మీ సేవ చేసుకుంటూ వైకుంఠంలో ఉండే మోక్షాన్ని ప్రసాదించు తండ్రి అని కన్నీళ్లతో వేడుకున్నారు. వారిలోనే ఆ మార్పు చూసి శ్రీహరి చాలా సంతోషించి, సరిగ్గా ఆ పవిత్రమైన ఏకాదశి రోజున
వారినందరూ వెళ్లే మామూలు ద్వారం నుంచి కాకుండా స్పెషల్గా ఉత్తర ద్వారం తెరిపించి వైకుంఠంలోకి తీసుకువెళ్లారు. అప్పటినుంచి ఏకాదశి రోజు తెరుచుకునే ఆ ఉత్తర ద్వారం మోక్షానికొక స్పెషల్ ఎంట్రీ గేట్ అయిపోయిందన్నమాట. ఈ పురాణ కథలన్నీ వినడానికి ఎంతో అద్భుతంగా ఉన్నాయి కదా, కాని వీటి వెనుక ఉన్న అసలు అర్థమేంటి? తిరుమల లాంటి పుణ్యక్షేత్రాలకు వెళ్లలేని వారి పరిస్థితి ఏంటి? అసలు నిజమైన దర్శనమంటే ఏంటో ఇప్పుడు కాస్త లోతుగా పరిశీలిద్దాం. ఒక్కసారి ఆలోచించండి. ఒకవైపు తిరుమల లాంటి పుణ్యక్షేత్రాలకు వెళ్తే కిలోమీటర్ల కొద్దీ క్యూలు, జనసందోహం, ప్రయాణంలో టెన్షన్. అక్కడ స్వామిని ఒక్క క్షణం చూస్తే చాలు అనుకుంటాం. మరోవైపు మనింటి పక్కనున్న గుడిలోనో లేదా ఇంట్లోనే ప్రశాంతంగా మనసు పెట్టి చేసే సేవ, హృదయపూర్వకమైన ప్రార్థన. స్వామికి ఏది ఎక్కువ ఆనందాన్నిస్తుంది? మన ప్రయాణమా లేక మన ప్రార్థన? ఇక్కడే భావన అనే కీలకమైన అంశం వస్తుంది. భావన అంటే సింపుల్గా చెప్పాలంటే మన ఫీలింగ్, మన మనస్సులోని స్వచ్ఛమైన భక్తి. మనం చేసే పని ఎంత గొప్పది అనేదానికంటే దాని వెనుకున్న మన ఇంటెన్షన్ ఎంత స్వచ్ఛమైనది అనేది భగవంతుడికి ముఖ్యం. మరి భావనను ఆచరణలో ఎలా పెట్టాలి? ఈ పండుగను ఒక ఫిజికల్ ఈవెంట్లా కాకుండా ఒక స్పిరిచువల్ ఎక్స్పీరియన్స్గా ఎలా మార్చుకోవాలో ఇప్పుడు చూద్దాం. ప్రణవానంద దాస్ గారు చెప్పిన ఈ అనుభవం వింటే మనస్సుని కదిలిస్తుంది. వైకుంఠ ఏకాదశి నాడు గుడికి వెళ్లలేకపోయారట. ఏం చేశారో తెలుసా? వాళ్ల రూమ్ డోరు ఉత్తరం వైపు తెరుచుకుంటుందట. దానికి మామిడి తోరణాలు కట్టి దాన్నే వైకుంఠద్వారంగా భావించి స్వామిని దర్శించుకున్నారట. చూడండి, భగవంతుడు మనసును చూస్తాడు కాని మనమున్న చోటును కాదు అనడానికి ఇంతకంటే గొప్ప ఉదాహరణ ఏముంటుంది? మనం ఎక్కడ ఉన్నా సరే మనసుతో తిరుమల యాత్ర చేసేయొచ్చు. ప్రశాంతంగా కళ్ళు మూసుకొని అలిపిరి మెట్లు ఎక్కుతున్నట్టు ఊహించుకోండి. స్వామి పుష్కరిణిలో పుణ్యస్నానం చేస్తున్నట్టు భావించండి. వైకుంఠం క్యూ కాంప్లెక్స్లో ఓపికగా వేచి ఉన్నట్టు. వెండివాకిలి, బంగారువాకిలి దాటి గరుగాళ్వార్కు నమస్కరించి గర్భగుడిలో ఆ దీపాల వెలుగులో స్వామివారి దివ్య మంగళ స్వరూపాన్ని కనులారా చూస్తున్నట్టు. ఆ తీర్థ ప్రసాదాలు స్వీకరించి ఆనందంతో బయటకు వస్తున్నట్టు. ఇలా మనసుతో చేసే దర్శనం కూడా సంపూర్ణ ఫలాన్ని ఇస్తుంది. సో ఫైనల్గా వైకుంఠ ఏకాదశి యొక్క నిజమైన సారాంశం ఇదే. ఉపవాసం ఉండటం, మురాసురుడు బియ్యంలో దాక్కుంటాడనే నమ్మకంతో అన్నం తినకపోవడం, దగ్గర్లోనే ఆలయంలో సేవ చేయడం, నామజపం చేయడం, ఇవన్నీ ఒక ఎత్తైతే అన్నింటికంటే ముఖ్యమైంది స్వచ్ఛమైన భావన. మోక్షమనేది ఒక ప్రదేశానికి పరిమితం కాదు. అయితే ఇప్పుడు అసలైన ప్రశ్న ఇదే. ఈ వైకుంఠ ఏకాదశి నాడు మీ ఉత్తర ద్వారం ఎక్కడ తెరుచుకోబోతోంది? ఏదో ఒక గొప్ప పుణ్యక్షేత్రంలోనా, మీ ఇంటి పక్కనున్న ఆలయంలోనా, లేదంటే మీ హృదయంలోనేనా? ఒక్కసారి ఆలోచించండి.